ఒక రాజు రాణి ఉన్నారట. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం, ఇద్దరిది అన్యోన్యమైనటువంటి దాంపత్యమట. అయితే రాణిగారి పుట్టినరోజు వేడుకలు బాగా నిర్వహించాలని చెప్పి రాజ్యంలో కూడా విందు భోజనాలు రాజుగారు ఏర్పాటు చేశారట. పంచభక్ష పరమాణాలు అన్నీ వండి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పెడుతూ ఉన్నారట. పాయసం పాత్రను తీసుకొని వస్తూ ఉంటే ఆకాశంలో ఒక డేగ ఎగురుతూ అత్యంత విషపూరితమైనటువంటి సర్పాన్ని నోట కరుచుకొని అటువైపుగా వెళ్తుందట. ఆ డేగ నుంచి విదిలించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాము అటు ఇటు పాకులాడుతూ ఒక్కసారిగా దాని నోటి నుంచి విషపూరితమైనటువంటి విషాన్ని వెల్లగక్కిందట. ఆ విషము సరాసరి పాత్రలో ఆ విషయం ఒక్కసారిగా వచ్చి పడిందట. ఆ విషయాన్ని ఆ సేవకుడు గమనించుకోకుండానే తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వడ్డించాడట. ఆ పాయసం తిన్నటువంటి వారందరూ కూడా మరణించారట. ఈ వార్త దావనంలా వ్యాపించింది. అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారట. పొరుగు రాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా జరుగుతుందా, తగు జాగ్రత్తలు తీసుకోకూడదా, రాజు అలా చేస్తాడా, రాజుది ఎంత తప్పు అని చెప్పి కొంతమంది, రాణిది కూడా